ఊరికి మోదుకుపోవాలన్నమాట. ఎందుకంటే ఎంత కష్టకాలం కూడా కాకుండా ఎర్రగా అంతంగా మెరుస్తుంటారు. సకల కష్టాలు చేసినట్టు మాదిగాలు పెట్టుకోవాలంటారు. ఊరికి మాదిగాయలు ఎడదగని బంధమట. నగరానికి ధర్నా చౌక్ అనేది ఎప్పటికీ ఉండేటువంటి సింగారం అని. ఎందుకంటే ప్రజాస్వామ్యం గుబాలించాలంటే ఖచ్చితంగా ధర్నా చేసేటప్పుడు రకరకాల జెండాల వాళ్ళు సంఘాల వాళ్ళు కనపడలేదు. నాయకత్వం వచ్చేది. నాయకత్వం ఎదగాలంటే ఏ ఉద్యమం లోపలైనా ఏ వ్యవస్థ లోపలైనా డెవలప్మెంట్ ఆఫ్ ద లీడర్షిప్ అని చెప్పి మనమే సెమినార్లు పెడతాం. మానవ వనరుల అభివృద్ధి సూచిక కింద నాయకత్వాన్ని ఎదిగించే లక్ష్యం చేస్తాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటే వాళ్ళకి ఎలక్షన్ కాంపిటీషన్ పెడతాం, చెప్తాం, కళాశాల చెప్తాం. అట్లనే ధర్నా చౌక్ లోపల ఆ సంఘాల నాయకులు ఎదిగి మాట్లాడి ప్రభుత్వానికి విన్నవించేటువంటి తెలివి నేర్చుకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఓ మంచి నాయకులు అవుతారు, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు అవుతారు. దాని ద్వారా ప్రజాస్వామ్యం పరిస్థితి చేయబడతారు. కానీ నువ్వేం చేస్తున్నావు? ప్రజాస్వామ్యాన్ని మరుగుజ్జు లెక్కన ఒక బోన్సాయి మొక్క లెక్కన నాటదలుచుకున్న వాళ్ళు అందుకోసం ఇట్లా విస్తృతమైన ప్రయత్నం చేస్తున్నావు. అందుకోసమే ఇవాళ నువ్వు పోతున్నప్పుడల్లా తను చెప్పిన వెంకటేశ్వర చెప్పినట్టుగా ఎక్కడ లేని విధంగా ఆయన మొన్న ఖమ్మం పోతే హైదరాబాద్ నుంచి పాలేరు పోయేదాకా ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ యూనియన్ లీడర్ అరెస్ట్ చేసింది. ఓ హెలికాప్టర్లో నేను ఎవరు మమ్మల్ని కిందాక మమ్మల్ని ఎందుకు నమ్ముతున్నావు? నువ్వు చేసిన పాపం ఎంత గొప్ప ఉంటే పో పయనించేవో. నువ్వు కిందంగా పోతున్నందుకు ఒక పాపం మాకు ఇవ్వాలా? నువ్వు ఏడిచిపోతే అడిగి మేము అరెస్ట్ కావాలా? చరిత్రలో ఎవరైనా ఉన్నదా? నాయకులు పోతా ఉంటే ముఖ్యమంత్రి వెళ్ళి ఊళ్ళలో అరెస్ట్ చేసేది? దొరల పాలనలో దొర పోతా ఉంటే ముందర పరిగెత్తేటువంటి వాతావరణం ఉండేది. కానీ ఇవాళ పరిగెత్తే వాతావరణం కాదు, ఊర్లో ఉన్నది పట్టుకుపోయే వాతావరణం వచ్చింది వాళ్ళ వెనకాల. త్వరగడి కంటే కూడా కిరాతకమేది. అందుకోసమే వాళ్ళు చెప్తా ఉండే వాళ్ళ కేంద్ర ప్రభుత్వాలు ఉన్నారు, బీజేపీ వాళ్ళు, మీకు కూడా అడిగేటువంటి బాధ్యత ఉన్నది. మేము జంతర్ మంతర్లో అలౌ చేయగలిగే పిచ్చి పనులు చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మందలింపు చేయలేమా? చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీకి. నిజంగానే తెలంగాణలో ప్రజాస్వామ్యం మరణ వెళ్ళాలని కోరిక ఉంటే కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. అట్లా నియంత్రించడం లేదు కాబట్టి చాలా సార్లు ఏం జరుగుతామో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వాలు కూడా ఏమొచ్చిందని చెప్పేసి కూడా ఇవాళ అనుమానపడుతున్నది. ఇక ప్రతిపక్షం ముందే చెప్పినా మన ప్రధాన ప్రతిపక్షాల్లో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు మనందరం కలిసి దేశీ నాయకులుగా అఖిలపక్ష నాయకులుగా తెలంగాణ కోసం ఇక్కడ ధర్నాలు కూర్చున్నాం కదా. అట్లాంటిది వాళ్ళ ధర్నాతో వద్దని వెళ్తాంటున్నాం అని చెప్పేసి చాలా మంది మిత్రులు కృష్ణ మిగతా వాళ్ళు అన్నట్టుగా మొట్టమొదటి వాళ్ళు ధర్నా చౌక్లో కూర్చోవాల్సిన ఎవరంటే యావత్ ప్రతిపక్షంతో మీరు కూర్చోవాలి. కూర్చున్న నాడు ఈ కెమెరాలు కూడా దురదృష్టం ఏంటంటే పిఎల్ విశ్వేశ్వరరావునో లేకపోతే విమలక్కను మా అందరిని ఎవరినో పట్టుకొని పోతే ఉరుకులాడేదానికంటే లైవ్ కెమెరాలు పెట్టుకుంటే మీరు లైవ్ కెమెరాలు పెట్టుకోండి, వాళ్ళ డిమాండ్ చేయండి, రండి మీరు రండి అని చెప్పుకుంటే మరి మీరు ఏం చేస్తారు? ఎందుకంటే ప్రతిపక్షాలుగా వాళ్ళ ఎంత పాత్ర ఉన్నదో ప్రెస్ వాళ్ళుగా మీకు అదే పాత్ర ఉన్నది. మరి ధర్నా చౌకను కూడా రక్షించుకోకపోతే ఇంతకుముందు ఒక చెల్లె చెప్పినట్టుగా ఏడవడానికి స్థలం లేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉండదు. ధర్నా చౌక్ అంటే నథింగ్ బట్ ధర్మా చౌక్. ధర్మం అంటే మాకున్న కోరికల్ని ప్రభుత్వానికి విన్నవించడం మా ధర్మం, చేయడం మీ ధర్మం అని చెప్పేటువంటి ఒక పద్ధతి. ఈ పద్ధతి పుచ్చుకునే పద్ధతిని కూడా అలో చేయకపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఎట్టబడుతుంది. దీంతో రాసుకున్నారు ఆయన సామాజిక ప్రజాస్వామిక పునాదుల మీద రాజకీయ ప్రజాస్వామ్య ప్రభుత్వం రాసుకున్నారు గవర్నర్ గారి ఈ పుస్తకంలో. సామాజిక ప్రజాస్వామ్యం లేదు, రాజకీయ ప్రజాస్వామ్యం తెలంగాణ ఉన్నదల్లా నరసింహన్ గారు పూరాశ్రమంలో తెలంగాణ ఉద్యమంలో అణచివేసినటువంటి ఏదైతే అధికార దుర్వినియోగం కానీ అణచివేతగానంతో అది మాత్రమే ఈ రాష్ట్రంలో కొనసాగుతాం. ఇంకేం లేదు. ఈ మొత్తం